ప్రాప్తం. రామయ్య కోమటి దగ్గర గుమస్తాగా ఉండేవాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది. భార్య అందగత్తె, చదువుకున్నది, తెలివితేటలు గలది. కట్నం లేకపోయినా చేసుకున్నాడు. ఒకరోజు నిద్ర లేస్తూనే కళ్ళు తెరవగానే లక్ష్మీదేవిలా అలంకరించుకుని భార్య కనిపించింది. నిద్ర లేస్తూనే నీ మొహం చూశాను, ఈరోజు ఎలా ఉంటుందో అన్నాడు. ఆమె చిరునవ్వు నవ్వి, నా ముఖం చూసిన వారికి మంచే జరుగుతుంది అన్నది. తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందో అని ఆలోచిస్తూ తన కాలకృత్యంలో తీర్చుకొని షాపుకు వెళ్ళాడు. రామయ్యకి ముందు వెనుక ఎవరూ లేరు. తల్లి తండ్రి చనిపోతే దిక్కులేని వాణ్ణి ఒక అవ్వ చేరదీసింది. తన మనమడిలా ఉన్నానని చెప్పి పెంచి పెద్ద చేసింది. ఆ అవ్వని వదిలి పట్నం వచ్చేశాడు. అవ్వని చూడాలనిపించినా తను కూడా వస్తానంటుందేమోనని వెళ్ళటం మానివేసేవాడు. ఆ ఆలోచనలతో పరధ్యానంగానే షాపు దాటి ముందుకు వెళ్ళి తర్వాత గమనించి వెనక్కి వెళ్ళాడు. షాపులోకి వెళ్ళిన తర్వాత షావుకారు కోపంగా ఉన్నాడు. ఆలస్యంగా వచ్చినందుకు చిరుబురులాడారు. బేరాలు కూడా సరిగా లేవు. షాప్ కట్టేసి ఇంటికి వస్తుండగా కొందరు అవ్వ ఊరివారు గుర్తుపట్టి పిలిచారు. రామయ్య, అవ్వ నీ మీద బెంగగా మంచం మీద ఉంది, నిన్నే తలుస్తుంది. అవ్వకి ఇంట్లో బంగారంతో లంకి బిందెలు దొరికాయి, మంచి ఇల్లు కట్టుకొని పొలము గట్ర కొంది. నిన్ను కలవరిస్తూ మన ఊరి వాళ్ళను తలా దిక్కును పంపిందిరా అన్నారు. ఇంటికి వెళ్ళి భార్యను వెంట పెట్టుకుని ఆ గ్రామంకు వెళ్ళాడు. అవ్వ మంచం మీద నుండి లేచి మనమణ్ణి ఆప్యాయంగా నిమిరింది. అతని భార్యను మురిసిపోతూ, అమ్మాయి, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నన్ను ఒంటరిగా చేసి వెళ్ళకండి అని చెప్పింది. రామయ్య అవ్వ దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకోసాగాడు. కొంతకాలానికి రామయ్య భార్య ప్రసవించి మగపిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడిని గారాబంగా పెంచసాగింది. రామయ్య సంసారం సుఖ సంతోషాలతో ఆనందంగా గడిచింది.